అందం అండదండలు ఉన్న అదృష్టం లేక వెనుకబడిపోయిన హీరోయిన్ జాన్వీ కపూర్. బాలీవుడ్లో ఈమెకు మించిన బ్యాడ్ లక్ మనవరికి ఉండదేమో. వరుస సినిమాలు చేస్తున్నా కూడా ఈమెకు కోరుకున్న విజయాలు మాత్రం రావట్లేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోనూ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ అండదండలతోనే జాన్వీ కపూర్ కెరీర్ ముందుకు సాగుతుందనేది ఓపెన్ సీక్రెట్. శ్రీదేవి కుమార్తెగా ఆమెను పరిచయం చేసినప్పటి నుంచి కరణ్ జోహర్ తన ధర్మ ప్రొడక్షన్లోని 2018లో ధడక్ సినిమాతో ఆమెను వెండితెరకు పరిచయం చేశాడు. ఆ తర్వాత గెస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా, ది కార్గిల్ గర్ల్ లాంటి చిత్రాలలో సహా పలు ప్రాజెక్టులతో జాన్వీని భాగం చేస్తూ వచ్చాడు కరణ్. అయితే ఇటీవల కాలంలో జాన్వీ నటించిన మిలీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉల్జీ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో స్టార్ కిడ్ అయినప్పటికీ వరుస ఫ్లాపులు జాన్వీ కపూర్ను వెంటాడుతూ వచ్చాయి. మరోవైపు థియేటర్లలో జాన్వీకి నిరాశ ఎదురైన ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. గుడ్ లక్ జెర్రీ, బవాల్ లాంటి ఓటీటీలో విడుదలైన చిత్రాలలో ఆమె పర్ఫార్మెన్స్ కు ప్రశంసలు దక్కాయి. కానీ ఒక హీరోయిన్ కు బాక్సాఫీస్ సక్సెస్ అనేది చాలా కీలకం. ఈ విషయంలో జాన్వీ వెనుకబడి ఉన్న సమయంలో కరణ్ జోహర్ ఆమెకు అండగా నిలబడడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఫ్లాప్లతో సంబంధం లేకుండా కరణ్ జోహర్ తన బ్యానర్లో జాన్వీకి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఈ మధ్య విడుదలైన సన్నీ సంస్కారికి తులసి కుమారి సైతం ధర్మ ప్రొడక్షన్లోనే వచ్చింది. అలాగే దేవరా పార్ట్ 1ను హిందీలో విడుదల చేసింది కూడా కరణ్ జోహారే. ఆస్కార్ కు ఎంపికైన హోమ్ బౌండ్ వెనుకున్నది సైతం కరణ్ జోహారే. జాన్వీ కపూర్ వైఫల్యాలను పట్టించుకోకుండా ఆమెకు కొత్త సినిమాలలో అవకాశాలు కల్పిస్తూ ఉండడం ఆమె నటనపై కరణ్ కు ఉన్న నమ్మకానికి నిదర్శనం. ముఖ్యంగా త్వరలో రాబోతున్న టైగర్ ష్రాఫ్, లక్ష్య ప్రధాన పాత్రల్లో కరణ్ జోహర్ నిర్మించనున్న భారీ యాక్షన్ డ్రామాలో కూడా జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవడం గమనార్హం. ఇది వరకు ఆమె చేసిన పాత్రలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉండబోతోంది. వరుస ఫ్లాపులతో ఉన్న కరణ్ జోహర్ మద్దతుతో తన కెరీర్ ను నిలబెట్టుకోవడానికి, తన నటనను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది జాన్వీ కపూర్. ఈ అండదండలతోనైనా ఆమె బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకొని స్టార్ హీరోయిన్ గా స్థిరపడుతుందేమో చూడాలి.